లూకా 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి రీడ్ చేయండి. 6th verse. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సిగ్నల్ చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. మూడోది ఏం తెలుసా? అవర్ యాక్షన్స్. మూడోది ఏంటంటే మన యొక్క క్రియలు. అద్భుతం జరగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దేవుని యొక్క సన్నిధి రావాలి. సెకండ్ వాక్యము, ఆ ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉండాలి. మూడోది యాక్షన్ ఉండాలి. యాక్షన్ అంటే ప్రభు ఏం చెప్తుండో అది మనము చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు ఆయన ఉన్నాడు అనమాట. ఆయన దేంట్లో చాలా ఆయన వాడబడ్డాడంటే హీలింగ్ మినిస్ట్రీలో చాలా ఆయన వాడబడ్డాడు. సో ఈ వ్యక్తికి పెద్ద చదువు ఏం లేదన్నమాట. అంటే పెద్ద చదువు ఏం లేదు ఈ వ్యక్తికి. కానీ ఆయన పాస్టర్ ఆయనకు నేర్పించింది ఒకటే ఒక వచనం. ఏం వచనం తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. సో ఈ ఒక్క వచనమే నేర్చుకున్నాడు. ఆయన బైబిల్ ఓపెన్ చేస్తే ఒక వచనం రీడ్ చేయడం కూడా రాదన్నమాట. అంటే చదువుకోలే ఆ వ్యక్తి. కానీ ఆయన జీవితంలో ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎన్నో వేల మంది ఆయన ద్వారా వారి స్వస్థత వారు పొందుకున్నారంట వారి యొక్క శరీరంలో. అంటే ఈయన మాత్రం ఎలా వాడబడుతున్నాడని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ వారు చేశారు ఈ వ్యక్తి వారి యొక్క జీవితంలో. ఆయన ఏం చేసేదంటే తెలుసా? అది ఏ వ్యాధి అని ఆయన చూడడంట. ఏం చేస్తాడంట తెలుసా? వెళ్ళి యేసునామంలో స్వస్థతని ఇప్పుడే పొందుకో అని ప్రార్థించి వచ్చేస్తాడంట. వెంటనే నడవలేని వాడు నడుస్తాడంట. క్యాన్సర్లో ఉన్నవారు అందరూ కూడా హీల్ అవుతారంట. అన్ని గొప్ప అద్భుతాలు అవుతాయంట. ఎందుకంటే తెలుసా? దేవుడు చెప్పిన ఆ ఒక్క మాటను ఆయన పట్టుకున్నాడు గనక, ఆ ఒక్క మాటను మళ్ళా అదే చేశాడు గనక ఏమైందంటే తెలుసా? ఆయన ద్వారా అక్కడ అమెరికా దేశంలో ఎక్కడనో ఒక గొప్ప ఉద్యోగం ప్రభు ఆ మనిషి ద్వారా ప్రభు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలి, నేను మీకు ఆశపడుతున్నంటే ఆ మనిషి ఒక్క వచనము ఆయన నేర్చుకోవటం ద్వారా, ఒక్క వాక్యం ఆయన నేర్చుకోవటం ద్వారా, ఒక్క వాక్యాన్ని నేర్చుకొని దాన్ని ఆయన వాడి ఆయన జీవితంలో ఆయన పైకి రాగలిగితే మనకు ప్రభు దేన్ని ఇచ్చాడు? మొత్తం మాన్యువల్ మనకిచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు మనకిచ్చాడు. సో ప్రభు ఈరోజు ఆయన ఏమైనా మనకు గుర్తు చేస్తున్నాడంటే హీ ఈస్ టెలింగ్ టు అస్ టు పుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యాక్షన్. హల్లెలూయా. మీ వర్డ్ ఆఫ్ గాడ్ని మీరు యాక్షన్లో మీరు పెట్టాలి, చేయటం మీరు ప్రారంభించాలి. ఏమని చేయటం మీరు ప్రారంభించాలంటే, ప్రభువా నువ్వు చెప్పావు నేను చేస్తున్నా. ఇక్కడ పేతురు ఏమన్నాడు? నువ్వు చెప్పావు నేను నేను వేస్తున్నా. నువ్వు చెప్పావు నేను స్వస్థత కార్యాలు నేను చేయబోతున్నా. నువ్వు చెప్పావు నా కుటుంబ పరిస్థితి మారబోతుంది. నువ్వు చెప్పావు నేను స్వస్థత నేను పొందుకోబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు ఆయన ఏమని మీతో మాట్లాడుతున్నాడంటే, మీరు దాన్ని యాక్షన్లో పెట్టండి. ఎప్పుడు మీరు దాన్ని యాక్షన్లో మీరు పెట్టడం మీరు ప్రారంభిస్తారో, అంటే ఆయన చెప్పింది మీరు చేయటం మీరు ప్రారంభిస్తారో ఏమవుతుందంటే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.